వైసీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ రాజీనామా చేశారు. కుప్పంలో అందుబాటులో ఉండని భరత్ వెంట ఉంటే పార్టీకి న్యాయం చేయలేమని, అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేసినా కొందరితో మాత్రమే ఇన్ఛార్జ్ భరత్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉండే వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చుంటే పార్టీకి మంచి జరిగేదన్నారు. ఇన్ఛార్జెస్గా అవైలబిలిటీలో ఉండే వాళ్ళు పెట్టింటే అసలు ఈ పరిస్థితి ఉండదేమో అనిపిస్తూ ఉంది నాకు. సో భరత్ అనే వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని కుప్పంలో రాజకీయం చేయాలంటే కుదరదు. కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళని నమ్ముకొని ఆల్రెడీ అన్ని ఇష్యూస్లోనూ ఇబ్బందులు పడేదానికంటే ఆ పార్టీకి మనం న్యాయం చేయం కాబట్టి పార్టీకి రాజీనామా చేసేది బెస్ట్ అనేసి నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గ్రూప్ రాజకీయాల గురించి చెప్తున్నాడు. దీనికి ముందు గ్రూప్ రాజకీయాలు లేవా? గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు సస్పెండ్ చేసేది, ఎంతో మంది అలాంటప్పుడు సస్పెండ్ చేసేది. గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ చేయాలి, గవర్నమెంట్ లేనప్పుడు వీళ్ళు సస్పెండ్ చేసేది ఏంటి? అసలు పార్టీ